సింహానందమూరి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొట్టేశారు. హిందూపూర్లో 32,000కు పైగా మెజార్టీతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇది ప్రజా విజయం, కూటమి సునామీ. మేము ముందే చెప్పాం హ్యాట్రిక్ హీరో బాలయ్య హిందూపూర్లో గెలుస్తున్నాడని. కానీ ఎవరు నమ్మలేదు. సినిమాలో డబుల్ హ్యాట్రిక్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం సంబరాల్లో మునిగి తేలుతున్నారు అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు ఏపీ ప్రజలు. ఇక రాబోవు జూన్ 10వ తేదీ అద్భుతమైన 4 బ్లాస్టింగ్ న్యూస్ చెప్పాము కదా. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ, నటసింహ బర్త్డే. ఇక ఇప్పుడు మధ్యలో మోత మోగిపోద్ది, ఊహించలేం ఆ విధంగా జరుగుతుంది. ఆ రోజే ఎన్బికే 109 టీజర్ రిలీజ్ కాబోతుంది, రెండో టీజర్. ఇక చెప్పేదే ఉంది, గూజ్ బంప్స్, మాటలేవు, మాట్లాడుకోవటాలు లేవు. జూన్ 10వ తేదీ నటసింహ నందమూరి బాలకృష్ణ గ్రాండ్ బర్త్డే సెలబ్రేషన్స్ చూస్తూ మనం ఆనందించటమే. అద్భుతం, అమోఘం, అనితర సాధ్యం నటసింహ. మేము ముందు చెప్పాం గెలుస్తారని. ఎవడూ నమ్మలేదు. కానీ గెలిచాడు, నిలిచాడు. అంతే, ప్రజల హృదయాన్ని దోచుకున్నాడు. నటసింహ వన్స్ ఈ స్టెప్ హిస్టరీ రిపీట్స్. అటు ఏ రంగమైనా సరే ఆయన చరిత్ర క్రియేట్ చేస్తాడంతే. ప్రస్తుతం అద్భుతంగా, అమోఘంగా దూసుకుపోతున్న నటసింహ నందమూరి బాలకృష్ణ ఎన్బికే 109 షూటింగ్ కూడా ఇక స్టార్ట్ చేసేస్తారు. మాకు తెలిసి జూలైలోనే ఈ సినిమా రావచ్చు. ఇక చెప్పేదే ఉంది, అద్భుతం, అమోఘం. జూన్ 10వ తేదీ సెలబ్రేషన్స్ తలుచుకుంటేనే నరాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్క ఏపీలోనో లేకపోతే తెలంగాణలో కాదు, ప్రపంచవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతాయి. ఎక్కడైనా ఎప్పుడైనా వన్స్ ఈ స్టెప్ ఇన్. చరిత్ర క్రియేట్ చేయాలన్న, చరిత్ర తిరిగి రాయాలన్న నటసింహ నందమూరి బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్ అని మరొకసారి అటు ఎన్నికల్లో ప్రూవ్ చేసుకున్నాడు, ఇటు సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు. అది నటసింహ అంటే. ఎన్బికే 109 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కావటం అనంతమైన పర్సెంట్ పక్క రాసి పెట్టుకోండి. అరే సాంబా రాసుకో.